హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7-8 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఈరోజు మనం చెప్పుకోపోయే అంశం ఏంటో తెలుసండి, విధేయత. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ మాట రాయబడింది. ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే శ్రమ పొంది విధేయతను నేర్చుకున్నాడంట. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సోలిపోకూడదు, కానీ ఆ శ్రమలలో విధేయతను మనం నేర్చుకోవాలి. అంటే ఆయనకు లోబడడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారికి లోబడడం మనం నేర్చుకోవాలి. విధేయతకు మరో మాట లోబడడం. యేసుక్రీస్తు విధేయత చూపిన వాడై ఉన్నప్పుడు మనం విధేయత చూపిన వారిగా ఉండొద్దండి. పిల్లలు తల్లిదండ్రులకి విధేయత చూపేవారుగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. పెద్దలకి లేక అధికారులకి ఆ కింద వారు విధేయత చూపాలని వారు కోరుకుంటారు. స్కూల్లో టీచరు విద్యార్థులు లోబడాలని కోరుకుంటారు. మరి లోకంలో వాళ్ళే ఏ విధంగా కోరుకుంటే పరమతండ్రి అయిన దేవుడు ఆయన పిల్లలమైన మనము ఆయనకి విధేయత చూపేవారిగా ఉండాలని, లోబడేవారిగా ఉండాలని కోరుకోవడండి, కోరుకుంటున్నాను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. యేసయ్య మనకు నేర్పిన పాఠం ఏంటంటే, మనము కూడా శ్రమ పొందినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు బాధపడిపోమని కాదు, కానీ ఆ శ్రమలో మనం విధేయత నేర్చుకోవాలి. అవన్నీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ 7వ వచనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అంట ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించిన ఆ దేవాది దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నారట యేసయ్య. మీకు ఒక 3-4 భక్తులు నేను చూపించి ముగించాలనుకుంటున్నాను. అది కాండము 6వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. దేవుడు నోవహుతో సమస్త శరీరం మూలంగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. ఏంటంటే భూమి ఎలాగంటే బలత్కారంతో నిండి ఉన్నది, పాడైపోయింది కనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును, కాబట్టి నువ్వు ఒక వాడను తయారు చేయి అని దేవుడు చెప్పాడు. ఆ వాడ దేంతో చేసి సిద్ధి సారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకోవడము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపట వెలుపట దానికి కీలు పూయాలి. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ వాడ 300 మూరల పొడవు ఉండాలంట. దేవుడు లెక్క కూడా చెప్పాడు. 300 మూరలు పొడవు, 50 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తు గలదై ఉండవాలని చెప్పాడు. దేవుడు కొలతలు చెప్పాడు. కిటికీ ఎక్కడ పెట్టాలో చెప్పాడు, డోర్ ఎక్కడ పెట్టాలో చెప్పాడు, దానికి కీలు పూయాలని చెప్పి నీరు లోపలికి వెళ్ళిపోవాలి. అన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు సమస్తమును చేశాను. నోవహు అట్లు చేశాను అంటే అట్లు చేసినట్టే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు ఏమైతే చెప్పాడో, ఎక్కడ కిటికీ పెట్టాలో, ఎక్కడ ఎన్ని కొలతలో, ఎన్ని మూరల్లో, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు, కిటికీ ఎక్కడ పెట్టాలి, నీరు వెళ్ళకుండా ఏం చేయాలి, ఇవన్నీ దేవుడు చెప్పినట్లుగానే చేసాం. సొంత ప్రయత్నం ఏమీ చేయలేదు. మనమైతే ఏం చేస్తామంటే, దేవుడు ఒకటి చెప్తే మనం 2 చేస్తాం. దేవుడు ఒకటి చెప్తే మనం 2 చేస్తాం. దేవుడు చెప్పింది పక్కన వేసి మన ఇష్టం ప్రకారం చేస్తాం. వాడం తయారు చేయడానికి నోవహు సొంత జ్ఞానంతో ఏమైనా చేశాడండి? అందుకని నోవహు అట్లా చేశాడు. దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. దేవుడు నోవహుకి ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారము యావత్తును చేశాడంట. మోసేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్ని దేవుడు ఏం చేశాడంట? 2గా మార్చేశాడు. ఆ 10 ఆజ్ఞల్ని ఈ 2 ఆజ్ఞల్ని ఇమిడిచేశాడనమాట యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మొదటి ఆజ్ఞలో ఏముందని? పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, సేవించాలన్నది. అది మొదటి ఆజ్ఞ. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి.
మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించాలన్నాడు, దేవునికి సంబంధించింది. రెండోది మనుషులకి సంబంధించింది. రెండిట్లో కూడా ప్రేమ కనబడుతుంది. మొదటిది దేవుని ప్రేమించాలి, రెండోది నీ పక్కన వారిని, పొరుగు వారిని, నీ స్నేహితుడిని, నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు మాట్లాడచ్చు. అంటే ఈ ఆజ్ఞను మనం అనుసరించాలి. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాడంటాడు. దేవుడు ఏమైతే చెప్పాడో నోవహు సమస్తమును చేశాడంట. దేవుడు చెప్పినట్లుగా నోవహు దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపాడాడు. ఏ మాత్రము కూడా సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు, సొంత జ్ఞానాన్ని, సొంత ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించలేదు. దేవుడు ఏమైతే చెప్పాడు, ఏ కర్రతో చేయమంటాడు అదే కర్ర. ఆయన పిల్లలమైన మనం కూడా దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపాలని ఆయన ఆజ్ఞలు ఇస్తే మనం ఏం చేసాము, ఆ ఆజ్ఞలను మనం ఏం చేస్తున్నామో పక్కన పెడతాం. బైబిల్ లేకుండా ఒక మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించి అంటే దేవుని మాట వినకుండా పాపం చేస్తున్నాం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం వచ్చిన జీతం మరణం. అందుకే రోమపత్రికలో ఈ మాట రాయబడి ఉంటుంది. రోమీయులు రాసిన పత్రిక 5:10 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. గట్టిగా చెప్పడం కూడా ప్రభు నామాన్ని కనిపిద్దాం. ఒక మనిషి అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారు. అనేకులు పాపులుగా చేయబడ్డారని ఒక మనిషిని అవిధేయత వలన, ఒక మనిషి చేసిన అతిక్రమం వలన, ఒక మనిషి చేసిన తప్పు వలన అందరూ కూడా పాపులుగా మార్చబడ్డారంట. ఒక మనిషిని అవిధేయత, ఒక మనిషి లోబడకపోవడాన్ని బట్టి ఆ మనిషి ఎవరంటే దేవుని బిడ్డలారా, ఎవరు? అవ్వ ఆదాం. మనిషి ఆదామని చెప్పాలి, అవ్వ లెక్కలకు ఉన్నది కాబట్టి. అందుకంటాడు ఇట్లుండగా 12:5-12 ఉంటుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారే పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగ ప్రవేశించిందో, అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఒక మనిషిని పాపం వల్లే, ఒక మనిషిని అవిధేయత వల్లే అందరూ కూడా పాపులుగా మార్చబడ్డారు. రెండో మాట కూడా అంటాడు, ఒక మనిషిని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడాలి. నీ విధేయత చూపేవాడుగా ఉంటే నిన్ను బట్టి అనేక మంది నీతిమంతులుగా మార్చబడతారు. నిన్ను బట్టే ప్రభు మందిరానికి అనేక మంది రావడానికి ఇష్టపడతారు. నీ పరిస్థితి సరిగ్గా లేనప్పుడు, ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు, ఆవిడే సరిగ్గా లేదు, కాబట్టి మనం విధేయత చూపాలి. వచ్చిన మనందరం కూడా దేవునికి విధేయత చూపేవారుగా ఉంటే అనేకులు ఏమవుతారంటే, అనేకులు నిన్ను చూసి నీతిమంతులుగా మార్చబడతారని దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది. ఒక మనిషిని అవిధేయత, ఒక ఆదాము చేసిన అవిధేయత వలన మనుషులందరూ కూడా ఏమైపోయారంటే పాపులైపోయారట. అంటే ఆజ్ఞల్ని ఇప్పుడు ఆదామాబులు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని చెప్పిన మాటని పక్కన పెట్టేశారు. కాబట్టే వాళ్ళు ఏమైపోయారు? పాపులైపోయారు. ఆ పండు తినొద్దంటే అన్ని చెట్టు పండ్లు తినమన్నాడు, ఆ పండు తినొద్దాడు, ఒక చెట్టు పండు తినొద్దు అన్నాడు. కానీ ఏదైతే వద్దన్నాడో అదే చేశారు. తర్వాత సర్పం మాసుకొచ్చింది, ఈవిడి మాసుకొచ్చింది అని సాకులు చెప్పారు, కానీ సాకులు కాదు. మొత్తానికి ఏంటి? ఆజ్ఞ అతిక్రమించి పాపంలో పడిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఆ తప్పు నా మీద అక్కడ పక్క వాళ్ళ మీద చేస్తాం, వాళ్ళ మీద చేస్తాం, వీళ్ళ మీద చేస్తాం. కానీ సూటిగా మన తప్పును మాత్రం మనం ఏం చేయం, ఒప్పుకోం. కాబట్టి నోవహు అలా చేయలేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తాను, నోవహు దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో నోవహుకి ఆ ఆజ్ఞ అంతటి ప్రకారము యావత్తును చేశాడంట. కాబట్టి నోవహు ఆ తరమ వారిలో నిందారహితుడిగా ఉన్నాడు. ఎలాగున్నాడు? నిందారహిత, ఏ నింద లేదు, నిందారహితుడిగా ఉన్నాడు. మనం కూడా ఆ విధంగానే దేవునికి విధేయత చూపేవారుగా ఉండాలి దేవుడు కోరుకుంటూ ఉన్నారు. రెండో వ్యక్తి కోసం చూద్దాము. ఆదికాండమే 22వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం.
దేవుడు అబ్రహాముని ఇక్కడ పరిశోధిస్తున్నాడు. అబ్రహాముని యొక్క విధేయతని పరీక్షిస్తున్నాడు అనమాట. ఆస్తిపాస్తులు అన్ని ఇచ్చాడు, వెండి బంగారాలు ఇచ్చాడు, మేడ మీదలు ఇచ్చాడు, ఆస్తి అన్ని ఇచ్చేసాడు దేవుడు. గొర్రెలు గొడ్లు దాసి అన్ని ఇచ్చేసాడు. కానీ పిల్లలు లేరు. నువ్వు అన్ని ఇచ్చావు కానీ పిల్లలు లేరే, ఏం ప్రయోజనం అని అడుగుతున్నాడు దేవుని సందులో. అప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేనేం చేస్తాను, ఇసుక రేణువులే లెక్కించలేనంతగా చేస్తాను, నక్షత్రాల వల్ల లెక్కించలేని చేస్తానని వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాల ప్రాయంలో వాగ్దానం చేశాడు. 99వ సంవత్సరంలో అబ్రహాము ఇంటికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వచ్చారు. అక్కడ కూడా మరుసటి ఏట ఇప్పుడు 75 సంవత్సరాలప్పుడు నీ సంతానాన్ని ఇసుక రేణువులు చేస్తానన్న దేవుడు 99వ సంవత్సరంలో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక వాగ్దానం చేశారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రభువులో వచ్చిన దేవుడు ఏమంటే మరుసటి ఏట ఇదే ఋతువులో నీ కోగిట్లో చక్కని కుమారుడు ఉంటాడంటే శారమ నవ్వుతుంది. ఎక్కడ దాక్కుని ఆ డేరాసాట్ నుండి నవ్వుతుంది. అప్పుడు వెళ్తున్న ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అలా ఆగి, శారా నువ్వు నవ్వనేలా, నేను నవ్వేనచ్చు కదా, నవ్వలేదంట. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా, నువ్వు నవ్వవు కాబట్టే మరుసటి ఇదే ఋతువు నువ్వు నవ్వనే కొడుకునే కంటావని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రాయట అదే ఋతువు రాబట్టి శారా కోగిట్లో కొడుకు ఉన్నాడు. ఆయన పేరు ఇస్సాకు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఏం గీతలే. ఇస్సాకుని ఇచ్చిన దేవుడు 100 సంవత్సరంలో, అప్పుడు మరుసటి ఏటంటే ఎన్ని సంవత్సరం, 100 సంవత్సరం, 25 సంవత్సరాలు అబ్రహాము ఓపుకు పట్టాడంటే, నువ్వు ప్రేమించిన ఇస్సాకు నీకు ఒక్కడైన కుమారుని నాకు దహనబలించు. ఎంత విధేయత చెప్పుకుంటుంది ప్రభా, అదపోయింది కానీ ఇంక నేను గుడిమాని ఎత్తాను, నీకు నాకు సంబంధం లేదు, నా కొడుకు మాత్రం ఎటు పరిస్థితులు లేడు ఏమనో అని చెప్పేసి మనం తప్పించుకుంటాం. కానీ అబ్రహాం విధేయత చూపాడు. ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, బలిపశువేది, బలిపడానికి బలిపశువేది అని ఇస్సాకు అడుగుతున్నాడు. కొడుక్కి దుఃఖం కలిగించకుండా దేవుని దగ్గర కూడా తప్పు జరగకుండా మాట అన్నాడు. ఆయనకు తెలుసో తెలియదు, అసలు అలా జరుగుతుందని తెలుసో తెలియదో కూడా నాకు అది విశ్వాసం, అంత విశ్వాసం. యెహోవా ఈరే అన్నది. అబ్రహాము ఎంత విశ్వాసం అండి. అందుకే బైబిల్ వాక్యంలో ఉన్నది, అబ్రహాము దేవుని కాక ఇంకెవరిని నమ్మలేదంట. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాది. అంతగా నమ్మాడు. మనం మాత్రం అటు ఇటు నమ్ముతాం, ఆ నమ్మకం అంత ఉండదు. అందుకే ఆ నమ్మకంతో అన్నాడు యెహోవా ఈరేది, అంటే దేవుడే చూసుకుంటాడు. అబ్రహాము విధేయత చూపినవాడు కాబట్టి దేవుని మాటను ఏం చేశాడు, దేవుని మాటను ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటిపోకుండా దేవుని మాటకు లోబడి విధేయత చూపి దేవుడు చెప్పినట్లుగా చేశాడంట. కత్తి తేల్చాడు, వచ్చేస్తుంది వెంటనే అబ్రహామా అబ్రహాం అని ఆ చేతిని దేవుడే పట్టుకున్నట్టుగా ఒక హస్తం వచ్చి పట్టుకుని ఆ కత్తి ఇంకే పడిపోద్దని ఉండదు. వెంటనే ఆ పొదలో నీ కుమారునికి బదులుగా ఆ పొట్టేలను తీసుకొచ్చి బలిమన్నాడు. అబ్రహాము ఏమన్నాడు, యెహోవా ఈరే అన్నాడు. ఆ మాటకి దేవుడే చూసుకోను అని అర్థం. ఇప్పుడు దేవుడు చూసుకున్నాడా లేదా, కొడుకుని ఇవ్వడానికి కూడా వెనకాడలేదు కాబట్టి ఆ కుమారునికి బదులుగా ప్రియా దేని బిడ్డలారా పొట్టేళ్ళు పొదల్లో కొమ్ములు చిక్కిన కొమ్ములు తగులుకొని పొట్టేళ్ళు ఉందంట ఆ పొదలో. ఆ పొదలు తీసుకొని వచ్చి ఆ పొట్టేళ్ళు బలిచ్చాడంట అబ్రహాం. అసలు అబ్రహాం ఇవ్వడానికి ఎందుకు వెనకాడలేదంటే, మన దేవుడు మృతులను సహితము లేపుటకు శక్తిమంతులను ఎరిగి బలిచ్చడానికి సిద్ధపడిపోయాడు. ఆ విధేయత చూపాడంట అబ్రహాం. మన దేవుడు మృతులను సహితము, ఒకవేళ నా కొడుకుని బలిచ్చేసినా ఏం చేస్తాడు, మళ్ళీ బ్రతికించడానికి విశ్వాసం. ఆ విశ్వాసంతో బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళిపోయాడు. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందేను. ఉపమాన రూపముగా
కుమారునికి బదులుగా పొట్టేలు లేచారు. కానీ కుమారుని ఇచ్చినట్లుగానే దేవుడు అంగీకరించాడంట. మరి ఒకవేళ దేవుడే ఆపకపోతే ఖచ్చితంగా ఇచ్చేసింది. అందుకోసమే అక్కడ నేను ఉపమాన రీతిగా కుమారుని ఇచ్చేసాడని చెప్తున్నాడు. అందుకే అబ్రహాం ఎంతటి విధేయత, ఎంతటి లోబడే విధానం. అబ్రహాం యేసు ప్రభువారు విధేయత చూపాడు, నోవహు విధేయత చూపాడు, ఇప్పుడు అబ్రహాం కూడా విధేయత చూపాడు దేవునికి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? ఆకాశమాలకించి భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తే వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తారని. అవిధేయత ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారంట. అంటే అవిధేయులు అయిపోయారు. అవిధేయత చెబుతున్నాం తప్ప దేవుడి మాట వింటలేదు మనం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న నూతన సంవత్సరంలో అవిధేయత చూపేవారుగా కాకుండా దేవునికి విధేయత చూపేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. నోవహు గురించి అబ్రహాం గురించి చెప్పడం జరిగింది. మరొక వ్యక్తి గురించి చూద్దాం. యెహోషువ గ్రంథం 11:15. తండ్రి అయిన దేవుడు తన సేవకుడైన మోషేకి ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ విధంగానే మోసే పరిచారకుడైన యెహోషువ కూడా ఆజ్ఞాపించాడంట. మోసే ఆజ్ఞాపించాడు. మోసేకి ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అలాగే చేశాడంట. ఎవరు? మోసే అలా చేయకపోతే ఇశ్రాయేలుకి నాయకుడు అవ్వేవాడే కాదు. యెహోవా మోసేకి ఆజ్ఞాపించిన వాటంట్లో ఒకటియో అతడు చేయక విడవలేదు. మోసేకు దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో వాటిలో ఒకటి కూడా విడిచిపెట్టలేదంట. అంటే అర్థమేంటి? దేవుని మాటకి విధేయత చూపాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఎవరు? మోషే. మరి మనం ఏం చేయాలి? దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, మనకు కూడా ఆజ్ఞలు ఇచ్చాడు కదా. పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాని సేవించు. పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ఇదొక మొదటి ఆజ్ఞ. రెండోదిగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటగా దేవుని ప్రేమించాలి, రెండోది నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలు మీరిపోతే మనం అవిధేయులం అయిపోతాం. దేవుని ఆజ్ఞకు లోబడితే మనం విధేయత చూపేవారుగా ఉంటాం. ముందుగానే మీకు చెప్పాను, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఏమైపోతున్నారు? పాపులైపోతున్నారు. అలాగునే ఒక మనుషుని విధేయత వలన అనేకులు నీతిమంతులు అయిపోతున్నారంట. నీవు విధేయత చూపేవాడు కంటే నిన్ను బట్టి అనేక మంది నీతిమంతులుగా మార్చబడతారు కాదు. నీవే అవిధేయుడిగా ఉంటే నిన్ను బట్టి లోకమంతా ఏమైపోతుంది? పాపులైపోతారంట. కాబట్టి ఏ విధంగా ఉందాం? అవిధేయులుగా ఉందామా, విధేయత చూపేవారుగా ఉందామా? దేవుడు ఏం నేర్పుతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో? విధేయత అనే అంశం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారే విధేయత చూపేవాడుగా ఉన్నాడు. నోవహు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా యావత్తును చేశాడు, అట్లాగే చేశాడు. అబ్రహాము కూడా దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడు, ఇది మామూలు ఆజ్ఞ కాదు, ఇది తన కొడుకును బలి ఇచ్చేయమంటే ఎవరు. కానీ అబ్రహాము విశ్వాసంతో తన కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయి బలి ఇచ్చేశాడు. కానీ దేవుడే తప్పించాడు. అంత విధేయత చూపాడు అబ్రహాం. మూడోదిగా మోషే దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ విధంగానే మోషే ఏం చేశాడు? 15వ వచనం చదవాలి, మరొకసారి చదువుదాం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాను, యెహోషువ అలాగే చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటంట్లో ఒకటి అతడు చేయక విడవలేదు. అంటే ఇక్కడ మోషే యెహోషువ ఇద్దరు చూపిస్తున్నారు. మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు, యెహోషువకు మోషే ఆజ్ఞాపించినట్టు కాబట్టి మోషే ఆజ్ఞాపించినట్లుగా యెహోషువ కూడా చేశాడు. వీళ్ళిద్దరు కూడా విధేయత చూపేవారుగానే ఉన్నారంట. యాకోబు పత్రిక 2:10 చదువుతాం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలోనే తప్పిపోతున్నాం. అన్నీ చేస్తున్నాము దేవుడు చెప్పినట్లు, కానీ ఒక ఆజ్ఞ విషయంలో ఏమైపోతున్నాం? తప్పిపోతాం. మరి తప్పిపోతే ఏమవుతుందంట? ఆ వాక్యం కంటిన్యూ. ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోని ఎలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అయిపోతున్నామంటండి. ఒక్క ఆజ్ఞ తప్పిపోయాం అనుకుంటున్నాం. మనం చిన్న అబద్ధమే కదా ఆడేమనుకుంటున్నాం, చిన్న దొంగతనమే కదా చేసామనుకుంటున్నాం. అందుకే పౌలు గారు ఒక మాట అన్నారు, ఏంటో తెలుసండి? ఎబ్రీ పత్రిక 12:1 ఏముంది? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించి ఉన్నందున. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఏంటి?
11 అధ్యాయంలో చూసాం భక్తులందరినీ, అబ్రహాం మొదలుకొని ఎంతవరకు మొత్తం భక్తులందరి లిస్ట్ ఉంటుంది అక్కడ. మీరు చదవండి. ఈ భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టండి. అంటే సులువుగా చిన్న చిక్కులు పెట్టే పాపం చిన్నదనుకున్నాం, కానీ దేవుడు చెప్తుంటే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పు చేస్తే నువ్వు పాప అయిపోతున్నావు, అపరాధ అయిపోతున్నావు అన్నాడు. అంటే విధేయత చూపేవాడుగా లేవని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఈ నూతన సంవత్సరంలో దేవుడు దేనికోసం మాట్లాడుతున్నాడంటే విధేయత నేర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఏం చేశాడంట? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను. శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనంతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతుంది విధేయత కావాలి. ఆ విధేయత ఎవరి కోసం? మనం అబ్రహాం విధేయత చూసాం, నోవాహు విధేయత చూసాం, మోషే యెహోషువ విధేయతలు చూసాం, కుమారుడు యేసుక్రీస్తే విధేయత చూపించాడు. మరి మనం ఏం చేయాలి? మనం కూడా ప్రభువుకి విధేయత చూపించాలంటే ఆయన ఆజ్ఞాపించినట్లుగా. యాకోబు పత్రిక ఇందాక చదివాం, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా నువ్వు అవిధేయుడివే. ధర్మశాస్త్రంలో అన్ని ఆజ్ఞలు అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా నువ్వేమో అవిధేయుడు అయిపోతావు. ఒకటే కదా అనుకోకండి. అందుకంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచు మన ముందు ఉంచబడిన పందెములో గురి యొద్దకే పరిగెత్తాలంటున్నాడు. మన గురి ఏంటండి? పరలోకానికి పరిగెత్తుతున్నాం. ప్రయాణంలో యాత్రికులము ప్రయాణికులమై ఉన్నాం. ఇప్పుడు మనం యాత్రలో ఉన్నాం, ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి? పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం. కాబట్టి ప్రయాణంలో ఎన్నో అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కానీ వీటన్ని జయించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా మనం అవిధేయులం అయిపోతున్నాం, కాబట్టి అపరాధులం అయిపోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవునికి విధేయత చూపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరొక మాట కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఎఫెసీ పత్రిక 2:2 ఉంటుంది. వాడు చెప్పే మాటలు వినేసి వాడు చెప్పే మార్గంలో నడిచేసి దైవోగ్రతకు మనం ఏమైపోయాం? పాత్రం అయిపోయామంటారు. దేవుని యొక్క ఉగ్రత, దైవోగ్రత. తప్పు చేసి పాపం చేసి అవిధేయులు అయిపోయి అపవాది మాట వినేసి సైతానికి లోబడిపోయి దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో చెప్పింది అవిధేయులుగా ఉండకండి. అది గతించిన కాలమే, దానికి సంవత్సరానికి కాదు గుడ్ బై. గతించిన కాలానికి కనుక మనం నడుచుకున్న ప్రవర్తనకి ప్రపంచంతో కలిసిపోయాం కాబట్టి సైతాన్ని చెప్పే మాట్లాడినాం కదా, వాటికి మనం గుడ్ బై చెప్పాలి. ఈ నూతన వత్సరంలో దేవుడు చెప్తున్నారు కొత్తగా మళ్ళీ మనం ఏం చేయాలి? కొత్తగా, మన శుక్రవారం చెప్పాను, కొత్తగా జన్మించిన వారు నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అక్రమ క్రియలను విడిచిపెట్టి నూతన బుద్ధి, నూతన హృదయం తెచ్చుకోనండి అంటాడు యెహెజ్కేలు. అక్రమ క్రియలను విడిచిపెట్టండి, అక్రమ చేసిన క్రియలన్నింటినీ, అపవాద క్రియలన్నింటినీ విడిచిపెట్టండి, నూతన బుద్ధి తెచ్చుకోనండి, నూతన హృదయం కూడా తెచ్చుకోనండి అని మాట్లాడుతూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 9:26. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రము లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవల్లని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అవిధేయులైన వారు ఏం చేస్తారు? దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. మనం కూడా అవిధేయులుగా ఉంటే దేవుని మాటను తిరస్కరించినట్లే. కాబట్టి మనం దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళం. అందుకన్నాడు కదా నాకు చదివిన యెషయా గ్రంథం, నేను పిల్లల్ని పెంచి గొప్పవారం చేస్తే వారు నా మీద ఏం చేస్తున్నారా? తిరగబడుతున్నారు అన్నాడు. వారికి ప్రకటన చేసిన ప్రవక్తలను చంపి దేవునికే విసుగు పుట్టించారంటండి. వీళ్ళు ప్రకటన చేసిన అంటే ఎవరో ప్రవక్తలు అన్నాడు అక్కడ, మాస్టర్ గారు, సేవకులు. వీళ్ళని చంపి దేవునికే విసుగు పుట్టింది. దేనివల్ల? ఇదంతా కేవలం అవిధేయత వల్ల. దేనివల్ల అండి? అవిధేయత. దేవుని ఆజ్ఞ అంటే లెక్క లేకపోతే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. దేవుడు అంటే బైబిల్ లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సౌలు రాజు దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేవుడే అభిషేకించి రాజుని చేశాడు. సమూయేలుని పంపించి సౌలుని అభిషేకించి రాజుని చేశాడు. అంటే దేవుని చేత అభిషేకించబడినవాడు. దావీదుకి దొరికాడు. నిజానికి దావీదుని పట్టుకోవాలనుకున్నాడు సౌలు. కానీ ఒక రోజున ఒక లోయలో
ఒక లోయలో దావీదుకి సౌలే దొరికాడు. తలగడ అక్కడ నీలబొడ్డు పెట్టుకొని తల దగ్గరికి సౌలు పడుకున్నాడంట ఆ లోయలో. దావీదుకి దొరికింది. ఈటి ఉందా, ఈటి నీలబొడ్డి పక్కన పెట్టుకొని పడుకున్నాడంట సౌలు రాజు లోయలో. ఏంటి ఈటితో పొడిచొచ్చు కదా. దావీదుని చంపాలనుకుంటున్నాడు కదా, దావీదు ఎక్కడ దొరుకుతాడు అని చెప్పేద్దాం అనుకుంటున్నాడు. దావీదుకి బదులుగా దావీదుకి సౌలు దొరికాడు లోయలో. మరి నన్ను చెప్పేవాళ్ళనుకున్న వాడిని నేనేం చేస్తాను, దొరికితే చెప్పాను. అని దావీదు అలా చేశాడు, అలా చేయలేదు. ఏం చేశాను దావీదు? ఆ కలగర దగ్గర నిలబుడ్డ ఉందంట, నిలబుడ్డ ఉందంట, ఈటీ ఉందంట. ఆ ఈటితో తీసుకుని చంపేచ్చు. కానీ అక్కడ ఒక మాట, దేవుని చేత అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు అన్నాడు. దావీదు సింపుల్గా చంపేచ్చు సౌలుని, కానీ చంపలేదు, విడిచిపెట్టాడు. ఎందువల్ల? దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టుకోను. వీళ్ళకి తెలియదు, చాలామందికి తెలియదు. దేవుని చేత అభిషేకించిన వాళ్ళని కొట్టాడు. దాని శిక్ష అనేది వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు, వాళ్ళకి తెలియక చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి చేత అభిషేకించబడిన ప్రవక్తలని వీళ్ళు ఏం చెప్తారు, చంపేసి. దేనివల్ల ఇదంతా? అవిధేయత వల్లనే. కాబట్టి ప్రియ దేవుని ఆజ్ఞకి మనం లోబడండి. మనలో అవిధేయతను పక్కన పెడేద్దాం. విధేయత కలిగి, దేవునికి విధేయత కలిగి అవిధేయతను తీసేసుకుందాము. దేవునికి విధేయత కలిగి నడుచుకుందాం. 1 పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్దే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది వచ్చండి? దేవుని ఇంటి యొద్ద నుండే ప్రారంభమయ్యే కాలము వచ్చి ఉన్నది. మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? తీర్పు దేవుని ఇంటి నుండే ప్రారంభమైతే, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది అంటున్నా. అది మన యొద్దనే ఆరంభమైతే, మన ఇంటి దగ్గర నుంచి ఆరంభమైతే దేవునికి అవిధేయులైన వారి గతి ఏమవుతుందని మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఏమవుతుంది చెప్పండి? తీర్పు మన దగ్గరే మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభమైంది అనుకుందాం తీర్పు. అప్పటికి మనం అవిధేయులుగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మన గతి ఏమవుతుంది చెప్పండి? సింపులే కదా, నరకమే, ఇంకేముంటుంది. అదే అడుగుతున్నాడు పేతురు గారు. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభం కాలం వచ్చింది, అదే కాలం వస్తుందంట. ఇప్పుడు తీర్పు మన దగ్గర నుంచే ప్రారంభమయ్యే కాలం ముందు మన దగ్గర నుంచే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుటకు దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు? నీతిమంతుడు పరలోకం అయితే మరి భక్తిహీనుడు పాపి ఎక్కడికి వెళ్తారు? కాబట్టి అవిధేయులైన వారి పరిస్థితి ఏమిటి ఆలోచించాలి. కాబట్టి అవిధేయులైన పరిస్థితి ఇంకేమాలి, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనం అలాగ అవిధేయులుగా ఉంటే మనం కూడా ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది, మీరు విధేయత చూపేవారికి ఉండాలి. ఎలాంటి విధేయత? ప్రభువైన యేసుక్రీస్తు చూపిన విధేయత. ఆయన కుమారుడై ఉండి శ్రమ పొంది ఆ శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడు? విధేయతనే నేర్చుకున్నాడు. ఎలాగా? మహారోధంతో కన్నీటితో ప్రార్థన చేశాడు, యాచనలు చేశాడండి ఆయన. మరి ఆయనే అంత ప్రార్థన చేస్తే మనం రోజుకి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? మహారోదన ఉందా మన ప్రార్థనలోని? కన్నీరు ఉందా? యాక్షన్ ఉందా? ఏమని చేస్తున్నాం? ఏమి ఉండదు. ఏదో గడిచిపోతాం, సంవత్సరం వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. మామూలే అంటే మనం అవిధేయులుగా ఉండద్దు. ఈ నూతన సంవత్సరంలో దేవుడికి వాగ్దానం ప్రకారం ముందుకు వెళ్దాము, విధేయత చూపేవారుగా ఉందాము. యేసుప్రభు గారు చెప్పాము. రెండోది నోవహు, మూడోది అబ్రహాం, నాలుగోది మోషే, ఐదోది యెహోషువ. వీళ్ళందరూ కూడా దేవునికి ఏం చేశారంట? విధేయత చూపేవారుగా ఉన్నారు. మనం కూడా ఆ విధంగా విధేయత చూపేవారుగా ఉంటే ప్రియదేవుడు నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము. ఆ తీర్పు మన ఇంటి వద్ద ఉండే ప్రారంభమైతే అవిధేయులైన వారి పరిస్థితి గతి ఏమవుతుందో ఆలోచించమని చివరిగా పేతురు ద్వారా మా దేవుడు మాట్లాడు. ఏమవుతుంది ఆ పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి అవిధేయులుగా ఉండడానికి వీల్లేదు. విధేయత చూపుదాం, మనం విధేయత చూపేవారుగా ఉందాము. ఆ భక్తులను బట్టి, ముందున్న భక్తులను బట్టి విధేయత మనం కూడా చూపితే వారు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారో మనం కూడా ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుతాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.
ప్రభువానికి స్తోత్రమునైనా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడారు. విధేయత గురించి మాకు నేర్పించారయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. మేము విధేయత చూపేవారుగా ఉండడానికి సహాయం చేయండి. తీర్పు మా ఇంటి దగ్గర నుంచే ప్రారంభమైతే మా పరిస్థితి ఏమవుతుందో, అవిధేయులైన వారి పరిస్థితి ఏమవుతుందో ఒకసారి గుర్తు చేసుకొని అని మాట్లాడారు పేతురు గారి ద్వారా. నిజమే తండ్రి, తీర్పు మా ఇంటి దగ్గర ప్రారంభం అయినప్పుడు మేము అవిధేయులుగా ఉంటే మా పరిస్థితి ఏమిటి? నిజమే ప్రభు, విధేయత చెప్పకపోతే మా పరిస్థితి ఏంటి? నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మమ్మల్ని ఆ నరకం నుండి తప్పించడానికే 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి కుమారుడుగా వచ్చి మా కోసం ప్రాణం పెట్టావయ్యా. మీకు మేము విధేయత చూపేవారుగా, మీ మాట వినేవారుగా, మీ మాటకు లోబడేవారుగా, మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారుగా మమ్మల్ని ఉంచండి అయ్యా. కృపతో నింపండి, సహాయం చేయండి, మేలు చేయండి. ప్రభువానికి స్తోత్రాలైనా. ఒకని అవిధేయత వల్లనే అనేకులు పాపులైపోతున్నారని మీరు మాతో మాట్లాడారు. ఒకని విధేయత వల్ల అనేక మంది నీతిమంతులుగా మార్చబడుతున్నారని మాట్లాడారు. నిజమే, మేము విధేయత చూపేవారుగా మమ్మల్ని బట్టి అనేక మంది నీతిమంతులుగా మార్చబడతారు. కాబట్టి మేము విధేయత చూపేవారుగా మమ్మల్ని ఉంచమని, మా సంఘంలో ప్రతి బిడ్డను ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ వాక్యం మా హృదయంలో భద్రం చేసుకొని మరి అవిధేయులుగా కాకుండా విధేయత చూపేవారుగా, మీ మాటకు లోబడేవారుగా మమ్మల్ని వచ్చి నడిపించి సహాయం చేయమని, మా సంఘం నానాటికి ఆశీర్వదించమని, ఈ నూతన సంవత్సరంలో నూరంతల ఫలాన్ని మేము చూడడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమె